ప్రభునామమునకు మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుంటున్నాము. రేపైనను నేడైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకుని వాళ్ళారా, రేపేమీ సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అందులో మాయమైపోయినటువంటి జావిరి వంటి వారే అని ఇక్కడ దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మానవునికి ఉండేటటువంటి ఒక తలంపు ఇది. వాళ్ళు కొంత ఆశీర్వదించబడితే ఇంకా కొంచెం ఆశీర్వాదం కావాలి, ఇంకా కొంచెం దీవెన కావాలని కోరుకునేవారే. అది వ్యాపారం చేసి మేము లాభం సంపాదించుకోవాలి, మిగుల్చుకోవాలి, కూడబెట్టుకోవాలి అనే ఒక తలంపు మానవుల్లో ఉంది. అయితే యెషయా గ్రంథం 40 అధ్యాయం 6 నుంచి 8 వరకు మనం చూసినప్పుడు, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమందయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు రాలును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మనం దేవుని వాక్యమే నిత్యము నిలుచును అని ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మోషే భక్తుడు కూడా కీర్తనలు 90:10లో మా ఆయుష్కాలము 70 లేక 80 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల అది ఆయాసము దుఃఖమే అని మనం చూస్తున్నాం. అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవును అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, అయితే మనం ఏం చేయాలి? కీర్తనలు 108:13లో ఏం చెప్తున్నాడంటే, దేవుని వలన మనం శూర కార్యములు చేసేదము, మనుషుల వల్ల కాదు, దేవుని వల్లనే మనం అది చేయగలుగుతామని ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో హేరోదు రాజును బట్టి మనం చూస్తున్న అపోస్తల కార్యం 12వ అధ్యాయము 21 నుండి 23 వరకు వచ్చినప్పుడు ఆయన హేరోదు రాజు ప్రసంగం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నియమింపబడిన దినము హేరోదు రాజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి యొద్ద ఉపన్యాసం చేయగా జనులు, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అని ఆయన్ని పొగడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతడు దేవుని మహింపరచకపోయినందున దేవుని కోపం అతని మీద రగులుకొనెను. దేవదూత వచ్చి అతన్ని మొత్తినప్పుడు అతడు ప్రాణంతోనే పురుగులు పడి చచ్చిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన పరిపాలన కాలం అంతటితో ముగిసిపోతుందని ఆయనకి తెలియదు. ఇంకా ఎంతో కాలం పరిపాలన చేస్తాను, ఎంతో కాలం రాజుగా ఉంటానని తలంచుకొని ఉంటారు. కానీ అతను దేవుని మహిమపరచనందున అలా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలమును బట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ప్రతి గడియ దేవుని స్తుతించాలి. ఒక రాత్రి మనం పండుకుంటున్నాము, నిద్రపోతున్నాం, ఉదయకాలం లేస్తున్నామంటే రాత్రి అంతా ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఆయన మన దూతల్ని మనకు కాపలిగా ఉంచి ఉదయకాలం లేచి మరలా ఆయన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమేనని ఎవరైనా గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడైతే మనం ఈ యొక్క డబ్బమును బట్టి అతిశయిస్తున్నామో, కానీ మనం ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు యాకోబు పత్రికలోనే, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోలేను. ఇప్పుడైతే మీ డబ్బమునందు మీరు అతిశయపడుతున్నారు, ఇటు అతిశయం అంతా చెడ్డది, కాబట్టి మేలైంది చేయనెరిగి ఉండి అలాగున చేయకపోవట పాపమే అని చెప్తున్నాడు. కాబట్టి మనం బ్రతికి ఉండి మేలైంది చేయగలిగింది దేవుని కొరకు, దేవునికి సాక్షిగా చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం మనం జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నేను స్తుతిస్తూ ఈ లోకంలో మాకున్న జీవితకాలం కొనసాగించడానికి మాకు నేర్పించమని, నీ చిత్తానుసారమైన జీవితం జీవించి మేమందరం నీ యొద్ద నుంచి గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకున్నట్టు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.